హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడు సపరేట్గా చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకోకుండా చికెన్ కర్రీతోనే చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని బిగ్ సైజ్ 3 టమాటోస్ తీసుకోండి. అండ్ అందులో ఒక 2 గ్రీన్ చిల్లీ వేయండి. అండ్ కొంచెం కొరియాండర్ వేసి ఫైన్ పేస్ట్లా చేసేసుకోండి. సో ఒక బిగ్ సైజ్ కడాయి తీసుకోండి. అందులో కొంచెం ఆయిల్ అండ్ ఒక 3 స్పూన్స్ గీ వేసి ఆల్ ఇంగ్రీడియంట్ మసాలా ఉంటుంది కదా, మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసేయండి. యాడ్ చేసేసి 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. బాగా ఫ్రై అయిపోయింది. దీనికి బిఫోర్ మనం ఒక 3 బిగ్ సైజ్ ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్గా ప్రిపేర్ చేసుకోండి. సో మనం టమాటో పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ని ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ ప్రిపేర్ అయ్యింది కదా, బాగా ఫ్రై అయ్యింది కదా, అందులో యాడ్ చేసి దీన్ని కూడా ఫ్రై చేసేయండి బాగా. వన్స్ అది ఫ్రై అయిపోయాక ఒక 2 స్పూన్స్ బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. అండ్ చికెన్ నేను ఆల్రెడీ వాష్ చేసుకున్నాను. నేను కొంచెం టర్మరిక్ పౌడర్ వేసి వాష్ చేస్తాను. అండ్ అందులోనే కొంచెం లెమన్ అండ్ సాల్ట్తో మ్యారినేట్ చేసిన చికెన్ని ఈ టమాటో గ్రేవీలో యాడ్ చేసేసి కొంచెం మిక్స్ చేసి 2 స్పూన్స్ అగైన్ మళ్ళీ మనం బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేసి లిడ్ పెట్టి పక్కన పెట్టేయండి దాన్ని. అది అలా ప్రిపేర్ అవుతూ ఉంటుంది. సో సైమల్టేనియస్గా ఒక బౌల్లో వాటర్, ఫుల్ బాయిల్ అయిన వాటర్లోని సాల్ట్, షాజీరా ఇంగ్రీడియంట్స్, మసాలా ఇంగ్రీడియంట్స్, గ్రీన్ చిల్లీ ఒక 2, జింజర్ గార్లిక్ పేస్ట్, బిర్యానీ మసాలా, కొరియాండర్ ఇవన్నీ యాడ్ చేసి బాగా బాయిల్ అయిపోవాలి. అందులో మనం సోక్ చేసిన రైస్ ఉంటుంది కదా, రైస్ యాడ్ చేసుకొని అది కుక్ అవుతూ ఉంటుంది. అది సెమీ బాయిల్ అవ్వాలన్నమాట. లైక్ అంటే ఒక 70 to 80% అయితే చాలు. సో మీరు రైస్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. బాగా ఓవర్ కుక్ అయిపోయినా పాడైపోద్ది. సో మనం ఇక్కడ చికెన్ చూస్తే బాయిల్ అయింది కదా, అందులో కొంచెం చికెన్ మసాలా యాడ్ చేశాను. కొంచెం పసుపు, కారం, గరం మసాలా ఈ 4 యాడ్ చేసి బాగా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసి లిడ్ పెడితే మనకి కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఆ వచ్చిన బాగా గ్రేవీలా వస్తుంది. అంటే ఆల్మోస్ట్ చికెన్ అక్కడ ప్రిపేర్ అయిపోయింది. సో నేను దీని నుంచి కొంచెం గ్రేవీ తీస్తున్నాను. సో సపరేట్గా కొంచెం తీసేసాను ఒక ప్యాన్లో. ఇక్కడ రైస్ ప్రిపేర్ అవుతుంది, ఇక్కడ బిర్యానీ దమ్ ప్రిపేర్ అవుతుంది. బిర్యానీ దమ్లో నేను కొరియాండర్, బిర్యానీ మసాలా యాడ్ చేసి మిక్స్ చేసి దానికి లిడ్ పెట్టి పక్కన ఉంచా. ఇక్కడ పక్కన ప్యాన్లో తీసుకున్నాను కదా, ఆ చికెన్లో వాటర్ యాడ్ చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. యాడ్ చేసి లిడ్ పెట్టేశాను. సో అక్కడ కర్రీ ప్రిపేర్ అవుతుంది, ఇక్కడ దమ్ ప్రిపేర్ అయిపోయింది. ఈ దమ్లోని ఈ రైస్ ప్రిపేర్ అయింది కదా, ఈ రైస్ని తీసి వేసేసాను అనమాట. వేసి బాగా కొరియాండర్ వేసాను. బిర్యానీ మసాలా ఒక 2 స్పూన్స్ యాడ్ చేశాను. కొరియాండర్, బిర్యానీ మసాలా అండ్ బ్రౌన్ ఆనియన్స్, కొంచెం ఆయిల్, గీ యాడ్ చేసుకునే వాళ్ళు గీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం బాయిల్ అయిన వాటర్ ఉంది కదా, ఆ వాటర్ కూడా యాడ్ చేయండి. యాడ్ చేసేసి లిడ్ పెట్టి 15 మినిట్స్ అది అలా ఉంచేయండి. ఇక్కడైతే చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది ఆల్మోస్ట్. సో అక్కడ చికెన్ కర్రీ ప్రిపేర్ అయిపోయింది కదా, సో ఇక్కడ దమ్ బిర్యానీ కూడా ప్రిపేర్ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో, సూపర్గా ఉంది స్మెల్ అయితే. టేస్ట్ కూడా చాలా బాగుంది. అట్ ఏ టైం మనకి చికెన్ దమ్ బిర్యానీ అండ్ చికెన్ గ్రేవీ కర్రీ అయింది. సో ఇలా సింపుల్గా అప్పుడప్పుడు చేసుకుంటే బాగుంటుంది కదా, అంత కష్టపడి 2 చేయక్కర్లేదు. అట్ ఏ టైం మనం కర్రీని చికెన్ దమ్ బిర్యానీగా కూడా కన్వర్ట్ చేసుకున్నాను. నేనైతే హ్యాపీగా లంచ్ని యమ్మీగా ఎంజాయ్ చేసేసాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్, సీ యూ సూన్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.